నమస్కారం. యూత్ కౌంటర్కు స్వాగతం. ఈరోజు అంశం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హెచ్సియు భూముల విషయం గురించి అక్కడి నుంచి వచ్చిన విద్యార్థుల నుంచి తెలుసుకొని విందాం. అసలు ఏం జరుగుతుంది హెచ్సియులో, అక్కడ జరుగుతున్న అంశం ఏంటి, ల్యాండ్ ఎంత ఉంది ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఎందుకు అక్కడ అంత 400 ఎకరాల్లో ఎందుకు స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఆక్షన్కి పెట్టింది అన్న అంశం, ఆ తర్వాత ప్రొటెస్ట్లు, అరెస్ట్లు, డిబేట్లు అవ్వడం, తర్వాత ఆ అంశం హైకోర్టుకి రీచ్ అవ్వడము, అలాగే సుప్రీంకోర్టులో సుమోటోగా తీసుకోవడము, ఇవన్నీ కూడా చూస్తుంటే దేశంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్కి సంబంధించిన అంశం ఈరోజు యూత్ కౌంటర్లో భాగంగా మనం చర్చించుకుందాం. మనకందరికీ కూడా తెలుసు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 1975లో ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు 50 సంవత్సరాల ఉత్సవాలు కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ యూనివర్సిటీ, అలాగే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ తర్వాత బెస్ట్ రీసెర్చ్ అవుట్పుట్ ఇస్తున్న యూనివర్సిటీ ఏదైతే ఉందంటే అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ యూనివర్సిటీగా ఉంది. యూనివర్సిటీ రీసెర్చ్ అవుట్పుట్లో కానివ్వండి, లేకపోతే అక్కడ ట్రైన్ అవుతున్న స్టూడెంట్స్, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి అక్కడ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ప్రోగ్రామ్ నుంచి, మాస్టర్స్ ప్రోగ్రామ్ నుంచి ఎంఫిల్, పిహెచ్డీల వరకు కూడా అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. అక్కడ స్కూల్స్ కూడా చూసినట్లయితే స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఇలా చెప్పుకునే ఎకనామిక్స్, కమ్యూనికేషన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల కోర్సులు అక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ భూములు ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూముల్ని పరిరక్షించుకుంటాం, ఆ భూముల్ని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసేంత వరకు కూడా మా పోరాటాలు ఆగవు అనేసి అక్కడ విద్యార్థి సంఘాలు కానివ్వండి, విద్యార్థులు భారీ ఎత్తున గత వారం 10 రోజుల నుంచి ప్రొటెస్టులు చేస్తున్నారు, అరెస్టులు అవుతున్నారు, అలాగే అక్కడ నుంచి కేసులు వేస్తున్నారు, పోరాడుతున్నారు, అనేక రకంగా పోరాడుతున్నారు. ఈ అంశంలో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు మురళీకృష్ణ యాదవ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయన ప్రస్తుతం నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్కి. అలాగే అభినీష్ ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ తెలుగులో చేస్తున్నారు, 3వ సంవత్సరంలో ఉన్నారు. తను కూడా బీఆర్ఎస్ విద్యార్థి సంఘానికి చెందిన నాయకుడు. అక్కడ వాళ్ళ వర్షన్ కూడా విందాం. మొదటిగా మురళి గారు, ఈ మొత్తం ఎపిసోడ్ని మీరు ఎలా చూస్తారు? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములు అసలు మీవా, లేకపోతే విద్యార్థులు అదే యూనివర్సిటీదా, లేకపోతే అది స్టేట్ గవర్నమెంట్దా? మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు అంత భారీ ఎత్తున అక్కడ బుల్డోజర్లు పెట్టేసి మొత్తం 400 ఎకరాలని సాఫ్ చేయడానికి చూస్తున్నారు? అనేక రకాలైన జీవులు ఉన్నారు అక్కడ వృక్షాలు ఉన్నాయి, చాలా రకాల వృక్షాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు నేలమట్టం చేసినట్టుగా కనపడుతున్నాయి. సో మీరు ఎలా చూస్తారు? ఇందిరాగాంధీ గారు 6 పాయింట్ ఫార్ములా కింద, సెకండ్ ఫార్ములా కింద మనకు ఆర్టికల్ 371 ఈ ప్రకారం 69 మూమెంట్ తర్వాత జరిగిన ఒక ముఖ్య సంఘటన ద్వారా ఇది ఆర్టికల్ 371 ఈ ప్రకారము ఎస్టాబ్లిష్ చేయబడింది. అయితే ఇచ్చినప్పుడు ఆ టైంలో ఇందిరాగాంధీ గారు యూనివర్సిటీకి 2324 ఎకరాల 5 గుంటల ల్యాండ్ని అలొకేట్ చేశారు. సో ఇది రాష్ట్రపతి ద్వారా గెజిట్ రిలీజ్ చేయబడింది. సో ఆ గెజిట్ ప్రకారం 2324 ఎకరాల 5 గుంటలు అనేది యూనివర్సిటీకి ల్యాండ్ని అలొకేట్ చేశారు. అలొకేట్ చేసిన తర్వాత అప్పట్లో మా ఫస్ట్ వైస్ ఛాన్సలర్ గారు గురుబక్ష్ సింగ్ గారు ఏం చేశారంటే దీనికి ది గ్రేట్ వాల్ అని కాంపౌండ్ వాల్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో 400 ఎకరాలు కూడా యూనివర్సిటీలో పార్టే. అయితే ఈ మెల్లమెల్లగా ఈ యూనివర్సిటీలో ఉన్న ల్యాండ్స్ ఏం జరిగాయంటే
కొంత ట్రిపుల్ ఐటీకి, కొంత గచ్చిబౌలి స్టేడియానికి, కొంత ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక 5 ఎకరాలు అలా ఎంఆర్ఓ స్టేట్ ఎంఆర్ఓ ఆఫీస్కి, అండ్ వెనకాల ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయాలజీ ఉంది, అండ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నవోదయ విద్యాలయానికి, ఇలా డిఫరెంట్గా కొన్ని అకాడమిక్ పర్పస్కి, కొన్ని నాన్ అకాడమిక్ పర్పస్కి తీసుకున్నారు. యాక్చువల్గా ఇందిరాగాంధీ గారు మొదటగా ఇచ్చినప్పుడు ఓన్లీ అకాడమిక్ పర్పస్కి మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఈ ల్యాండ్. అయితే 1975 నుంచి ఇప్పటిదాకా జరిగిన ఇందులో అసలు స్టేట్ గవర్నమెంట్కి ఎక్కడి నుంచి హక్కు వచ్చింది అనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. కాకపోతే ఇక్కడ ఒక కాన్స్పిరసీ జరిగిందండి. అప్పుడు జస్ట్ వాళ్ళు ల్యాండ్ అలొకేట్ చేశారు, కానీ యూనివర్సిటీ పేరు మీదగా ఎక్కడా కూడా ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ చేయలేదు, పవర్ ఆఫ్ పట్టా ఇవ్వలేదన్నమాట. సో ఇందువల్ల ల్యాండ్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ పేరు మీద ఉంది, అండ్ యూనివర్సిటీ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో నడుస్తుంది. ఇట్స్ ఎ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం మనం గమనించాలి ఏంటంటే, ఎక్కడ కూడా ఆ రోజు వైస్ ఛాన్సలర్ కానీ, తర్వాత వచ్చిన వైస్ ఛాన్సలర్ కానీ వాళ్ళు కంటిన్యూస్గా ట్రై చేశారు, కానీ ఎప్పుడు కూడా ఈ యూనివర్సిటీ ల్యాండ్స్పై కన్నుబడిద్ది అని చెప్పేసి ఎవరికి అనుకోలేదు. ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ క్యూఎస్ ర్యాంకింగ్స్లో, వరల్డ్ ర్యాంకింగ్స్లో బిలో 500 ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీని ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా నిర్వీర్యం చేయడానికి ట్రై చేస్తుందని ఎవరు అనుకోరు. సో వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ లేదు అసలు స్టేట్ గవర్నమెంట్ ఈ ల్యాండ్ అసలు కంప్లీట్గా ఈ యూనివర్సిటీని తీసేసి ఇంకెక్కడికో మార్చాలి అని అనుకుంటుందని చెప్పేసి, లేకపోతే ఆ ల్యాండ్ని ఆక్యుపై చేసుకొని ఇంకేదో చేయాలనుకుంటుందని చెప్పేసి ఎవరు అనుకోరు. ఎందుకంటే అది మన తెలంగాణ రాష్ట్రానికి తలమానికం. సౌత్ ఇండియాలో ది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం కలిపినా కూడా ఏ యూనివర్సిటీలో అన్ని యూనివర్సిటీలు కలిపినా ఒక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగే రీసెర్చ్ కిందకి, పబ్లికేషన్స్కి కిందకి రావు. ఎందుకంటే ఇట్ ఈస్ ది బెస్ట్ యూనివర్సిటీ. ఏషియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీ, వరల్డ్లోనే లైక్ 500 నుంచి 300 మధ్యలో ఎన్నోసార్లు ర్యాంకింగ్స్ పొందింది, అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ పొందిన, సౌత్ ఇండియాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ పొందిన ఏకైక యూనివర్సిటీ అని నేను చెప్తాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కింద మనకి 1000 కోట్ల ఫండింగ్ కూడా వచ్చింది. అభినీష్ గారు, మొత్తం మీరు అక్కడ ఉద్యమంలో ఉన్నారు, పాల్గొంటున్నారు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద మీరు అక్కడ నుంచి గత 3 ఏళ్ళుగా చూస్తున్నారు, ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి చూస్తున్న అంశం ఎలా చూస్తారు? అక్కడ అసలు అడవులు ఉన్నాయా? అక్కడ వస్తున్న క్వశ్చన్ ఏంటంటే, అక్కడ అడవులు ఉన్నాయా, అక్కడ జంతువులు ఉన్నాయా లేదా, ఊరికే వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు. కొందరు లీడర్లు కూడా సింహాలు అవన్నీ పెట్టి అక్కడ సింహాలు ఉన్నాయా, లేకపోతే అక్కడ పులులు ఉన్నాయా అనుకుంటూ హేళన కూడా చేస్తున్నారు. సో మీ స్పందన ఏంటి దీని మీద? నమస్తే కిరణ్ గారు. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఉందంటే, కిరణ్ గారు నేను ముందు నుంచి వివరించుకుంటూ వస్తాను. ఉగాది రోజు అండి, ఉగాది రోజు అసలు ఏ ఇంటిమేషన్ లేకుండా జేసీబీలు, లారీలు, పోలీసులు మూకుమ్మడిగా వచ్చి విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేస్తే, రోజా ఉంటారండి ముస్లిం రంజాన్ వాళ్ళు, ఆ రోజు ప్రొద్దున్న నుంచి సాయంత్రం దాకా తినని విద్యార్థులను కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి వాళ్ళని ఒక ఖైదీలాగా చూస్తున్నారండి. విశ్వవిద్యాలయంలో ఖైదీలాగా ఉన్నారు. ఇప్పటివరకు మురళి గారు మొత్తం యూనివర్సిటీకి సంబంధించినటువంటి చరిత్ర అంతా వివరించారు, నేను మళ్ళీ దానికి పోలేరండి. ఎంతమంది, ఒక్కరా ఇద్దరా అండి? 369 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల తర్వాత 6 ఫార్ములాలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎస్టాబ్లిష్ అయితే, విద్యార్థుల అమరవీరుల బలిదానాల తర్వాత కదండి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వచ్చింది. విద్యార్థుల పోరాటాల వల్ల తెలంగాణ వచ్చింది. విద్యార్థుల మద్దతు వల్లే కదా ఈరోజు మీరు సీఎం అయ్యింది. అలాంటి మీరు విద్యార్థులపైన ఇంత కక్షపూరితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అమరవీరులను ఒక్కసారి స్మరించుకుంటే కిరణ్ గారు, తెలంగాణ ఉద్యమంలో తొలిదశ కావచ్చు, మళ్ళీ దశ ఉద్యమం కావచ్చు, వాళ్ళు ఎంతలా పోరాడారండి. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు, పొద్దు పొడుపులు పొత్తి కడుపులు పోరుల పదునెక్కిపోయిన ఆయుధాలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు. తెలంగాణ కోసం జరిగిన ఏ ఉద్యమంలో కూడా విద్యార్థుల పాత్ర లేనిది ఆ ఉద్యమం విజయవంతం కాలేదండి. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైన యూనివర్సిటీల నుంచి విద్యార్థుల పాత్ర ఎంత ఉందో మనకు తెలుసండి. అలాంటి విద్యార్థుల పైన మీరు ఇంత కక్ష ఎందుకు వివరిస్తున్నారు? చాలా అండర్ ఎస్టిమేట్ చేశారేమో స్టూడెంట్స్ పవర్ని, అక్కడ ఉన్న స్టూడెంట్స్ విద్యార్థి సంఘాలని మేనేజ్ చేసుకోవచ్చు, భయపడతారు,
లేకపోతే ఫ్యాకల్టీ ద్వారా మేనేజ్ చేయొచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ద్వారా మేనేజ్ చేయొచ్చు, అరెస్ట్ల ద్వారా మేనేజ్ చేయొచ్చు అని ఆయన అనుకున్నట్టున్నారు. అది బిడిసి కట్టినట్టుగా కనపడుతుంది. కిరణ్ గారు, రేవంత్ రెడ్డి గారికి తెలుసండి విద్యార్థుల దమ్మేందో, విద్యార్థులు తలుచుకుంటే ఏమైతే రేవంత్ రెడ్డి గారికి క్లియర్గా తెలుసు. అవును, ఎందుకంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని కదా ఈరోజు అధికారంలోకి వచ్చింది. మరి అలాంటి విద్యార్థుల పైన మీకు ఇంత కక్ష ఎందుకండి? 400 ఎకరాలు ఇక్కడ తీసుకుంటారు, మీకు ఫ్యూచర్ సిటీలో అంత ల్యాండ్ ఉంటే ఈ ల్యాండ్తో మీకు సంబంధం ఏందండి? అంత వన్యప్రాణుల్ని చంపేస్తే వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఇది ఏ జనరేటెడ్, అసలు అక్కడ జంతువులే లేవు. రేవంత్ రెడ్డి గారు అయితే స్వయంగా అసెంబ్లీలోనే ఇక్కడ గుంట నక్కలు ఉన్నాయని అంటున్నారు. అంటే అక్కడ చదివిన మంత్రులు కూడా అదే మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆ మాట అంటే ఒక మాట, శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు అక్కడే చదువుకున్నారు కదండి. ఒక సమయంలో ఒక ప్రోగ్రామ్కి బట్టి విక్రమార్క గారు గచ్చిబౌలి సైడ్ వస్తే వాళ్ళ సిబ్బందితోని కొద్దిసేపు హెచ్యూకి వెళ్ళొస్తే అక్కడ ప్రశాంతమైన గాలి దొరుకుతుంది అని అన్నారంట. మరి ఈరోజు ఆ రోజు ఆ మాట అన్న మీరు ఈరోజు అక్కడ వన్యప్రాణులే లేవు, అదంతా ఏ జనరేటెడ్ అంటే మీకు తెలీదా బట్టి విక్రమార్క గారు అక్కడ ఏమున్నాయో? రంజాన్ రోజు అండి, ఆ రోజు ముస్లిం సోదరులు రోజంతా రోజా ఉంటే సాయంత్రం వాళ్ళు ఇఫ్తార్ విందులో పార్టిసిపేట్ చేద్దామని రోజా ఉంటే పోలీసులు నిర్బంధిస్తే పొద్దుంతా అన్నం లేకుండా పోలీస్ స్టేషన్లో మగ్గిపోయారండి వాళ్ళందరూ. ఇంకోటండి, ఎలక్షన్ టైంలలో వర్క్ చేసినటువంటి మేధావులు వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తలేరు? బస్సులు కట్టుకొని మరి ఎలక్షన్లలో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేసినటువంటి మేధావులు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తలేరు? వాళ్ళందరూ టీవీల ముందు యూట్యూబ్ ఛానల్ వేసుకొని గంటలు మాట్లాడి కేసీఆర్ గారి మీద తిట్ల పురాణం చేసినటువంటి యూట్యూబర్లు ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? అంటే చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీడియోస్ చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందు ఢిల్లీలో ఉన్నా కూడా అక్కడ హిందీ వాళ్ళు కూడా, అంటే యూపీ, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ గ్రూప్స్లో ముఖ్యంగా ఏవైతే సౌండ్స్, ఆ పికాక్స్ నెమళ్ళ సౌండ్, తర్వాత వృక్షాలు పడిపోవడము, బుల్డోజర్స్ ఇవన్నీ కూడా జింకలకు రావడము, ఇలాంటివన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ధృవరాతే కూడా మనం చూసినట్లయితే ఆయన షేర్ చేసుకున్నారు. సో మీ పోరాటం ఎలా ముందుకు సాగుతుంది అనుకుంటున్నారు మురళి గారు? ఎలా మీరు అంటే ఈ విద్యార్థి సంఘాలు అక్కడ ఎలా ముందుకు వెళ్ళాలి, ఏమేమి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది, ఏంటి బయట నుంచి ఎలా తీసుకోవాలి, మద్దతు తీసుకోవాలి అన్న అంశాల మీద మాట్లాడారు. కిరణ్ గారు, మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే మా యూనివర్సిటీకి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎంత ల్యాండ్ ఉందో అది మాకు పవర్ ఆఫ్ పట్టా చేయాలి. మేము కేటీఆర్ గారికైనా, రేవంత్ రెడ్డి గారికైనా, కాంగ్రెస్ ప్రభుత్వానికైనా, బీఆర్ఎస్కైనా, ఇంకొక బీజేపీకైనా, ఇంకొక ప్రభుత్వానికైనా చెప్పేది ఒకటే విషయం. అందులో ఒక ఆయన వచ్చి 400 ఎకరాలు మేము ఎకో పార్క్ చేస్తామంటాడు, ఇంకొక ఆయన వచ్చి ఇంకేదో చేస్తామంటాడు. మాకు 400 + 1600 2000 పెట్టి మేము ఎకో పార్క్ చేస్తాం, ఇక్కడ ఒక జూ కడతాం, సఫారీ కడతాం అంటారు. ఈ మీ 100 ఎకరాలు ఇచ్చి మీకు ఎక్కడో ఒక ఫ్యూచర్ సిటీలో మిమ్మల్ని ఒక 1000 కోట్లు ఇచ్చి మిమ్మల్ని అక్కడ పంపిస్తాం, మీ యూనివర్సిటీకి అక్కడ తరలిపోండి అని ఒక ఆయన అంటాడు. ఇవన్నీ కాదండి, యూనివర్సిటీ న్యాచురల్గా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ న్యాచురల్ ఎకోసిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఆ జంతువులు, ఆ వన్యప్రాణులు, ఆ బర్డ్స్, ఆ స్పెషీస్, ఫ్లోరా అండ్ ఫనా, అదొక న్యాచురల్ ఎకోసిస్టమ్, అది న్యాచురల్గా ఏర్పడింది. దాన్ని ఎలా ఉందో అలా టచ్ చేయకుండా ఉంచితే చాలండి. మా యూనివర్సిటీ ల్యాండ్స్ మాకు పట్టా చేస్తే చాలు. మీరెవ్వరూ ఏది పెద్దగా మాకు చేయాల్సిన హెల్ప్ కాదు, ఇది ఒక్కటే పెద్ద హెల్ప్. ఏ పార్టీ వచ్చి చేసినా ఇదే మాకు పెద్ద హెల్ప్ అవుతుంది. మేమైతే ఈ కార్యాచరణని ముందు తీసుకెళ్తాం ఖచ్చితంగా. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. దీనికి ఆపోజిట్గా మాట్లాడితే మాత్రం కేటీఆర్ గారు వచ్చి ఇప్పుడేదో హెల్ప్ చేశారని చెప్పేసి ఈ 400 ఎకరాల్లో మేము ఏదో ఎకో పార్క్ కడతామంటే కూడా కేటీఆర్ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాం. ఎవరైనా అది యూనివర్సిటీ, అది ఏదైనా కూడా అది యూనివర్సిటీ ల్యాండే, యూనివర్సిటీకే కట్టబెట్టాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ భూమిని టచ్ చేసేది లేదు. రైట్. అభినీష్ గారు, మీరు ఇప్పుడు చూస్తున్నారు అక్కడ విద్యార్థి లోకం, అక్కడ పాటలు కానీ, అంటే కోవిడ్ తర్వాత ఈ మొత్తం స్టూడెంట్స్ మూమెంటే అయిపోయింది, అంత యాక్టివ్గా లేదు, అందరు సోషల్ మీడియాలో ఉన్నారు అనుకునే తరుణంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని అన్ని విద్యార్థి సంఘాలు, లెఫ్ట్ రైట్ అన్ని విద్యార్థి సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఆట పాటతో పాటు అక్కడ స్లోగన్స్ ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ వాళ్ళు చేస్తున్న ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఎలా కోఆర్డినేషన్ జరుగుతుంది అక్కడ, ఎలా అంటే మీరందరూ కూడా పాటలు పాడి అక్కడ ఉన్నారు కాబట్టి ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు? ఉద్యమాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయండి. ఉద్యమానికి అవసరమైనప్పుడు విద్యార్థులు కానీ, బయట ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ కానీ వాళ్ళంతటా వాళ్ళే తరలి వస్తారు. ఈరోజు ప్రకృతికి నాశనం అవుతుంది అని కన్సర్న్ ఉన్న ప్రతి ఒక్కరు కదిలి వస్తున్నారండి. మేము ఏమంటున్నామంటే
అంటే వాళ్ళని లోపల అలో చేయట్లేదు మీరు, అంటే లోపల జరుగుతున్న ఉద్యమం గురించి. కిరణ్ గారు ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, అసలు బయట నుంచి స్టూడెంట్ ఎప్పుడన్నా బయటికి వెళ్ళి మన లోపలికి వస్తే 10 సార్లు ఐడెంటిటీ కార్డు అడిగే సెక్యూరిటీ గార్డులు పోలీసులు మా పైన అంతా లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు కూడా ఆపలేరండి. అవును. సుప్రీంకోర్టు, హైకోర్టు, ధర్మస్థానాలు, న్యాయస్థానాలు ఈ ఇష్యూపై స్పందించినా కానీ మా వీసీ గారు దీని మీద ఇప్పటివరకు స్పందించలేదు. అవును. మాకైతే న్యాయస్థానం మీద, ధర్మస్థానం మీద మంచి నమ్మకం ఉందండి. మాకు అనుకూలంగానే తీర్పు వస్తుందని నమ్ముకుంటున్నాము. కోకిలమ్మ కూతలము, నెమలి తల్లి నృత్యాలము, జింక పిల్ల పరుగులము, నోరు లేని జీవులము, కార్పొరేటు బలగాల కోసం 400 ఎకరాల కోసం విద్యార్థుల క్యాంపస్సులోన ఎందుకింత విధ్వంసము, అమరవీరుల ఆశయాన ఉదయించిన క్యాంపస్సులో, అమరవీరుల ఆశయాన ఉదయించిన క్యాంపస్సులో అరాచకపు పాలకుల దౌర్జన్యము ఏమిటో, కోకిలమ్మ కూతలము, నెమలి తల్లి నృత్యాలము, జింక పిల్ల పరుగులము, నోరు లేని జీవులము, రేవంతు పాలన ఊపిరిదిస్తే ఇక్కడ, రేవంతు పాలన ఊపిరిదిస్తే ఇక్కడ, రాజ్యాంగం అని తిరిగే రాహుల్ గాంధీ ఎక్కడ, 1000 ఏండ్ల చరితకు నిలయం, మష్రూమ్ రాక్స్ అందరి హృదయం, పచ్చని అడవి తల్లే తరతరాల చరితకు నిలయం, విద్యార్థుల క్యాంపస్సులోన ఎందుకింత విధ్వంసము. ఓకే, థ్యాంక్ యూ అభినీష్ గారు. అక్కడ ఈ రకంగా అక్కడ జరుగుతున్న అంశాలలో అక్కడ ఉన్న మష్రూమ్ రాక్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న జింకలు ప్రాణుల మీద కూడా విద్యార్థులు పాట పాడుతున్నారు. ఇప్పుడు మనతో పాటు ఇద్దరు అక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో గత 10 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తూ పాటలు పాడుకుంటూ అక్కడ ఉన్న విద్యార్థి నాయకులు ఉన్నారు. శివ యాదవ్ గారు మరియు లక్ష్మీ నరసయ్య గారు. ఇప్పుడు అడుగుదాం, లక్ష్మణ్ గారు, మీరు అక్కడ చూస్తున్నారు మొత్తం చాలా దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారు, అన్ని ఉద్యమాల్లో ఉన్నారు. అక్కడ ప్రొటెస్ట్లు, నైట్ ర్యాలీస్, క్యాండిల్ లైట్ ప్రొటెస్ట్ ర్యాలీ, తర్వాత నిన్న జరిగిన విక్టరీ ర్యాలీ వరకు, అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక. సో మొత్తం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ముందుకు తీసుకుని వెళ్తారు? ముందుగా కిరణ్ గారికి నమస్కారం. ఒక విషయం చెప్పాలంటే, దేశంలో అత్యున్నమైన విశ్వవిద్యాలయం అనేది ఒకటి ఉన్నది. అది ఏదంటే కేంద్రీయ విశ్వవిద్యాలయం. దేశంలో ఈ విశ్వవిద్యాలయం కాకుండా పలు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అందులో 17వ ర్యాంక్ సాధించిన మా కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఈ విధంగా చూసుకున్నట్టయితే గత వారం రోజులుగా భయంకరమైన ఉద్యమాలు మేము చేస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి లేదా, మీరు తెలంగాణ ప్రభుత్వంలో పాత్ర వహించారు అంటే సీఎంగా ఒక పాత్ర ఉన్నది. ఆ పాత్ర మీకు ఎలా వచ్చిందండి? విద్యార్థుల యొక్క పోరాటం వల్లనే కండి. ఆ పోరాటం మీరు గుర్తుంచుకుంటలేరు. మళ్ళీ మాకు పూర్వం యొక్క వైభవం గుర్తుకొస్తుందండి, తెలంగాణ ఉద్యమం చేయాలని. ఇప్పుడు అది గుర్తుకొస్తుంది. అప్పుడు ఎంత కష్టపడి 14 ఉన్న ఉద్యమం ఏదైతే ఉందో అది గుర్తుకొస్తుంది. ఇక్కడ మా భూములు మాకే అన్నట్టు ఇక్కడ విద్యార్థులు గుర్తుకొస్తుందని అంటున్నారు. రైట్. ఒక విషయం చెప్పాలంటే, ఈ విశ్వవిద్యాలయం ఏర్పడడానికి కారణం ఎవరండి? మీ ప్రభుత్వమే. అప్పుడు ఏ ప్రభుత్వం ఉందండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఈ ఉద్యమం తీవ్రంగా ఉంది, విద్యాపరంగా ఇక తెలంగాణకు అన్యాయం జరుగుతుందని 1975లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. అది ఏ ప్రభుత్వం అండి చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వం. 6 పాయింట్ ఫార్ములా ప్రకారం అలా 2వ సూత్రాన్ని తీసుకొని ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. అది మర్చిపోయారా రేవంత్ రెడ్డి గారు? మీరు ఏ పార్టీ? ఇప్పుడు చెప్పండి, మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం, లేకపోతే మీరు వేరే పార్టీ వ్యక్తిరా? కాంగ్రెసానికి మీరు కాంగ్రెస్లో ఉండి మీ కాంగ్రెస్కు అనుకూలంగా మాట్లాడాలి కానీ, విద్యార్థులు అనుకూలంగా మాట్లాడాలి కానీ, మీరు విద్యార్థులకు అనుకూలంగా లేరు, మీ పార్టీకి అనుకూలంగా లేరు. అసలు మీరు ఏ పార్టీ చెప్పండి? ఒక పార్టీగా మీరు ఒక ముఖ్యమంత్రి ఉండి, అంటే ఒక రాష్ట్రానికి ఒక పాలకుడు మీరు, అంటే ఉద్యమాన్ని ఎలా ముందు తీసుకెళ్తారు? ఉద్యమాన్ని ఒకటే చెప్తున్నాం, మేము ఒక వారం రోజుల నుంచి రుద్రికంగా చేశాము. ఆ రోజు ఉగాది రోజు మీరు లాఠీ చార్జ్ చేయడం చాలా బాధాకరం అండి. అమ్మాయిల మీద ఎలా చేస్తారండి మీరు? అమ్మాయిల మీద మీరు ఎలా చేస్తారు చెప్పు? లాఠీ చార్జ్ ఈడ్చుకుంటూ గొర్రు ఈ గొర్రు ఇరుకపోవడం ఏందండి? ఇప్పుడు చూస్తే అప్పుడున్న ఉద్యమం గుర్తుకొస్తుంది. మీరు చేసే పనులు చూస్తే ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఎప్పుడైతే ఈ కబ్జా చేయడానికి మీరు ఆక్యుపై చేసుకున్నారో, ఎప్పుడైతే మీరు 420 హామీ ఇచ్చారో, అలా 6 గ్యారెంటీ ఇచ్చారో,
దానికోసం తెలంగాణలో డబ్బులు లేవని స్పష్టంగా అర్థమవుతుంది. దానికోసం ఒక నిమిషం అండి కిరణ్ గారు, మీరు అన్నారు కదా దీనికి ఎందుకు చెప్పాలంటే డబ్బులు లేవు కాబట్టి అందుకోసం ఈ స్కీమ్ మీరు ఈ యొక్క వ్యవస్థని తీసుకొచ్చి ప్రైవేటీకరణకు ఒక వ్యక్తికి ఇచ్చి అక్కడ ఉన్న డబ్బును తీసుకుందామని మీరు ఆలోచిస్తున్నారు, మాకు అర్థమవుతుంది. మీరు అన్నారు ఒక ఉద్యమం ఎలా ముందుకు నడిగిందండి. ఆ రోజు మేము ఎంతో కష్టపడి ఎన్నో అనుభవాలు అనుభవించినాయి, మాకు గుర్తుకొస్తున్నాయని. చెట్లు పుట్టలు నక్కలు అవన్నీ లేవంటారు మీరు. ఒకసారి రాండి యూనివర్సిటీకి రాండి, చూపిస్తాం ఆ చెట్లు పుట్టలు లేవు ఒకసారి అన్నారు. మీరు యూనివర్సిటీకి వచ్చినప్పుడు రాలేదండి, ఫుట్బాల్ మీ ఎన్ఎస్యూ విద్యార్థి వ్యక్తులు తీసుకురాలేదండి, అప్పుడు మీకు చెట్లు కనవాలేదండి, నక్కలు కనవాలేదండి? చెప్పండి రేవంత్ రెడ్డి గారు, దీన్ని ఆలోచించాలి మీరు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేసుకుంటున్నారు. శివ గారు, అక్కడ అనేక విద్యార్థి సంఘాలు ఉన్నాయి, డిఫరెంట్ లెఫ్ట్ రైట్, ఏపీవీపీ, ఎస్ఎఫ్ఐ కానీ దళిత బహుజన సంఘాలు ఉన్న ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, ఏఎస్ఏ, బిఎస్ఎఫ్, టీఎస్ఎఫ్, ముస్లిం ఆర్గనైజేషన్ ఎంఎస్ఎఫ్, ఎస్ఐఓ ఫ్రాటర్నిటీ, అలాగే ట్రైబల్ స్టూడెంట్స్ ఫ్రంట్, ఇలా డిఫరెంట్ 10 రకాల 10కి పైన పీడిఎస్ లాంటి ఆర్గనైజేషన్, ఇలా చూసి 10 రకాల ఆర్గనైజేషన్స్ ఇక్కడ అందరూ కూడా ఏకమై ఉద్యమం చేస్తారు. సో మీరు ఎలా యాక్చువల్లీ అక్కడ చూస్తారు ఉద్యమాన్ని? నమస్తే కిరణ్ గారు, నేను ఆల్ ఇండియా ఓబీసీ స్టేట్ ప్రెసిడెంట్ని శివకుమార్ సార్. ముఖ్యంగా చెప్పాలంటే నేను మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్లో చదువుకోవడానికి చాలా నేను గౌరవపడుతున్నాను. ఈ సెంట్రల్ యూనివర్సిటీలో నాకు ఉన్నతమైన విద్య అందుకుంటున్నాను. దానికి గల కారణం ఏంటంటే అప్పట్లో ఉన్న ఇందిరాగాంధీ గారు ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడమే. కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, అదే కాంగ్రెస్ గవర్నమెంట్కి వెన్నుపోటు పడుస్తున్నట్టు. ఇది ఏ వరకు న్యాయంగా ఉంటుంది? మేము గత ఎప్పుడు కూడా మా క్యాంపస్లో నేను చూసినంత వరకు రోహిత్ వేముల మూవ్మెంట్ తప్ప ఓన్లీ ఈ ల్యాండ్ గురించి మాత్రం ఎప్పుడు కూడా ఇలాంటి సమస్యలు రాలేదు. కేవలం ఇచ్చింది మీరే, మళ్ళీ తీసుకుంటున్నది మీరే. ఇది ఏ విధంగా న్యాయం ఉంటుంది? సో మేము మా ఓఏబీసీ గత వారం రోజుల నుంచి మేము నిరంతరంగా ఈ మూమెంట్ని కొనసాగిస్తూనే ఉన్నాము. ఆ సంఘాలని ఏకంగా చేసుకొని ముందుకు వెళ్తున్నాము. నేను స్టాటిస్టిక్స్ అవుతున్నాను. ఇప్పుడు ఏదైతే 400 ఎకరాల్లో ఆక్షన్ పెట్టారో అందులో మా డిపార్ట్మెంట్ ఉంది. ఇంతకుముందు మేము ఫ్రీగా వెళ్ళే వాళ్ళం మా డిపార్ట్మెంట్కి. ఇప్పుడైతే ఎస్ఐలు, సిఐలు అందరూ ప్రతి ఒక్కరు కూడా మా ఐడి కార్డు చూపించినా కూడా ఇది నీదేనా అనేసి పర్టికులర్గా అడుగుతున్నారు. మా క్యాంపస్లో మేము మా స్కూల్కి మేము చదువుకోవడానికి వెళ్ళడానికి కూడా అభ్యంతరం చెప్తున్నారు. మేము విద్యార్థులమే, మేము ఏమైనా నక్సలైట్లమా, దొంగలగా చూస్తున్నారు మమ్మల్ని. పోవడానికి కూడా మమ్మల్ని సహకరిస్తలేరు. అంత రిస్ట్రిక్టెడ్ గా ఉంది. అసలు ఫైనల్ గా చెప్పండి, మీరు మీ డిమాండ్ ఏమంటారు? మన విద్యార్థి సంఘాలంతా కూడా డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు ఒక 2000 ఎకరాలు ఈకో పార్క్ చేసి ఫ్యూచర్ సిటీలో మీకు ల్యాండ్ ఇస్తామన్న ప్రపోజల్ ఒకటి ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, జ్యోతిలో వచ్చింది. అలాగే 400 ఎకరాలని ఈకో పార్క్ చేయమని అదొకటి వస్తుంది. సో మీ ఫైనల్గా మన డిమాండ్ ఏంటంటే మా యూనివర్సిటీని ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంచేయండి. మీరు చేయాల్సిన స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన ఏం అవసరం లేదు. మాకు ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. సో మీరు మా యూనివర్సిటీ దగ్గరికి రాకుండానే అదే మాకు పెద్ద చేసిన మేలు అవుతుంది. ఏదైతే మాకు న్యాయస్థానము, హైకోర్టు అప్పీల్ చేసినామో మాకు స్టే ఇచ్చింది కానీ సుప్రీంకోర్టు కూడా సుమోటోగా చూసుకుంది. మేము న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం ఉంది. మేము ఎలాగైనా మా ల్యాండ్ని మేము దక్కించుకుంటామనేసి మేము మనస్ఫూర్తిగా వస్తున్నాం. అంతవరకు మేము మా పోరాటాలని కొనసాగిస్తాము. రైట్. సో అది చెప్తున్న విద్యార్థి నాయకులు, ఇక్కడున్న విద్యార్థి నాయకులు ఏమంటున్నారంటే 2324.05 ఎకరాలు అప్పట్లో 1975లో ఇస్తామని అష్యూరెన్స్ ఇచ్చింది. ఆ ల్యాండ్ ఏదైతే ఉందో, ఇప్పటి నుంచి ఉన్న పొజిషన్లో ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో అది మనకు ఇవ్వండి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది కాబట్టి మా అకాడమిక్ యాక్టివిటీస్, మా స్పోర్ట్స్ యాక్టివిటీస్, మా కల్చరల్ యాక్టివిటీస్ మాకు వదిలేయండి, మేము ఎక్సెల్ అవుతాం. తెలంగాణ నుంచి వచ్చే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఎవరుతున్నారో ఈ యూనివర్సిటీ ఫస్ట్ జనరేషన్ వాళ్ళని ఎక్సెల్ చేయడానికి యూనివర్సిటీ ఉంది కాబట్టి యూనివర్సిటీని అలాగే కంటిన్యూ చేసేసి అక్కడ అకాడమిక్ యాక్టివిటీస్ని రెజ్యూమ్ చేయాలని, అలాగే అక్కడ పోలీసు బెటాలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా యూనివర్సిటీని వదిలేసి వెంటనే వెళ్తే అక్కడ అకాడమిక్ యాక్టివిటీ రెజ్యూమ్ చేస్తుందని కూడా తెలియజేస్తున్నారు విద్యార్థి సంఘ నాయకుడు. అప్పటి వరకు కూడా ఉధృతంగా పోరాటాలను ముందుకు తీసుకుని వెళ్తారని కూడా తెలియజేస్తున్నారు. మరొక అంశం మీద నెక్స్ట్ వచ్చే యూత్ కౌంటర్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.